జిల్లా తిరిగి జేఏసీలు ఏర్పాటు చేసుకొని జేఏసీలలో మాట్లాడి మీ జిల్లాలో మీ సంఘాలు చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి, ప్రాబ్లమే కాదు ఇంకొకటి చెప్తున్నాం, మనం కూడా పని చేసి చూపించాలి, ఇంకో గంట ఎక్కువ పని చేసి చూపించాలి. 10 లక్షలు ఉంటున్నాయి, హాస్టల్ వేసిన రైడ్ చేస్తున్నారు, వాళ్ళకి బిల్స్ లేదు, ఎక్కడ చేస్తారు, ఎక్కడ అప్పు తీసుకొస్తారు, అంగన్వాడీ ఎక్కడ తీసుకొస్తారు సార్ వాళ్ళకి బిల్స్ అది అది ఎవరు అంటే ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు కాదు వచ్చింది, గత ప్రభుత్వం అంటే మారుకుంటూ వచ్చింది. మా ఉద్యోగస్తులు ఇవ్వరు కానీ సాయంత్రం శుభ్రంగా ఉండాలి అంటే అక్కడ వార్డు క్లీన్ చేయాలా, ఓ పిల్లవాడు అక్కడ అందరూ పిల్లవాళ్ళు ఉంటే పని ఆ రకంగా వ్యవహరించడం చాలా సంతోషదాయకం. చాలా డిమాండ్లు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఈసారికే చాలామంది నోటి నుంచి విన్నాను. అందులో మనకు డిఏలు తక్షణం రావాలి, రెండవది ఏంటంటే హెల్త్ కార్డు కావాలి, పిఆర్సి రావాలి. వీటన్నిటితో పాటు మనం ఇలా కోరుకునే పెండింగ్ బిల్స్ దాదాపు 4,000 కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఆ 4,000 కోట్ల పెండింగ్ బిల్స్, కొత్త పెన్షన్ పోయి మన ఉద్యోగ సంఘాలతో ఒకసారి ప్రభుత్వం కూర్చొని మాట్లాడాలి. వీటితో పాటు రకరకాల పేర్లతో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, వర్క్ ఛార్జీలు, ఎన్ని పేర్లు ఉన్నాయో, కులాలు ఎన్ని ఉన్నాయో అన్ని రకాలైనటువంటి టెంపరీ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్లకు న్యాయం చేయాలి, న్యాయసమ్మతమైన జీతం చెల్లించాలి. ఇది మనం అడుగుతున్నటువంటి డిమాండ్స్. ఒక్కటి దీంట్లో జోడించుకోవాల్సింది ఏంటంటే పని స్థలాలలో మహిళలకు కూడా కనీస వసతులు కల్పించాలి. ఇది కూడా మనం అడగవలసిన అవసరం ఉంటుంది. వీటన్నింటితో పాటు ఈ సమస్యల పరిష్కారానికి ఒకసారి గవర్నమెంట్ మాట్లాడితే బాగుండు అనేది కోరిక. నేనేం చేయగలను అది కూడా ఇలా రాసి చెప్పింది. నువ్వు భారతిగా పనిచేయాల్సినోడివే తప్ప కొత్తగా చేసి చెప్పేది ఏం లేదు. ఇంట్లో నేను తప్పనిసరిగా ఒక మాట చెప్తున్నా. అక్కడ పోతే వాళ్ళు ఏమంటారంటే ఈసారి డిఏ ఇవ్వాలి, అన్ని డిఏలు ఇప్పుడే ఇవ్వాలంటాడు, సార్ని అడగద్దు అని అంటారు ఒక్కోసారి. కానీ ఏదున్నా కానీ మొత్తం మీదనైతే మనం ఒక సందర్భం కూడా మీరు పదే గుర్తు చేస్తూనే ఉన్నారు. పోయిన ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడటం వల్ల ఒకవైపు ఖజానా ఖాళీ అయింది, రెండో వైపు అప్పుల భారీ ఎత్తున పడిపోయింది. దాదాపు 4 లక్షల కోట్ల అప్పులు, ఒక 40-50 వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు, అవన్నీ కట్టడంతో పాటు రుణమాఫీ కూడా చేయాలి. మనం అందరం కూడా దానికి అనుకూలమే, మద్దతే. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేసే కృషికి మనం కూడా అంగీకారం తెలుపుతున్నాం, మద్దతునిస్తున్నాం. అవి ముందు చెయ్యండి అనే మాట కూడా నేను చాలామంది ఉద్యోగ సంఘ నాయకుల నోటి వెంట ఆనందంగా నేను విన్నాను. కాబట్టి పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నాం, కానీ దానికి అతీతంగా ఎవరూ కూడా చర్చ చేయటం లేదనేది మరొకసారి. కొంతమంది మిత్రులు సమాజంలో చాలా మంది అవుతున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యమ నాయకులు అంతా కూడా సుందర విజ్ఞాన కేంద్రం రావడం జరిగింది. 205 మంది ఉద్యోగ సంఘాల నుంచి ఈరోజు చేసి అయింది. కాబట్టి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. స్వతరగా మా సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుకుంటూ, ఒకవేళ సమస్యలు పరిష్కరించి ఉంటే ఖచ్చితంగా కార్యాచరణ తీసుకుంటామని కూడా మీ ద్వారా తెలియపడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.